హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ఆ పేరు ఎందుకు వచ్చింది? నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ముందుగా వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అంటే హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి విశిష్టత మరియు ఆ పేరు వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. సాధారణంగా ఇది డిసెంబరు లేదా జనవరి నెలలో వస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం, విశ్వాసం. వైకుంఠ ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు నివసించే లోకం. ఈ పర్వదినానికి ఆ పేరు రావడానికి ప్రధానంగా పురాణంలో 2 కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆ 2 కారణాలలో మొదటిది వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజును శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠ ద్వారాలు అంటే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ రోజున భక్తులు ఆలయాల్లోని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే మరణాంతరం నేరుగా వైకుంఠానికి చేరుకుంటారని, పునర్జన్మ ఉండదని పురాణాల ప్రకారం భక్తుల విశ్వాసం. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం రెండవ కారణం ఏమిటంటే మురాసుర సంహారం ఏకాదశిన దేవి జననం. మురాసుర అంటే రాక్షసుడు. కృతాయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రమించాడు. విష్ణువు నిద్రిస్తుండగా మురాసురుడు విష్ణువును చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక శక్తి స్త్రీ రూపం ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ స్త్రీ శక్తి స్వరూపియే దేవి. శ్రీ మహావిష్ణువు ఆ దేవికి వరమిచ్చి ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆ రోజు ఏకాదశి తిథి కావడం వల్ల, విష్ణువు ఆమెకి వైకుంఠంలో స్థానం కల్పించడం వల్ల దీనిని వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారంటే, వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున మనం కూడా స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత ఫలితం దక్కుతుందని నమ్మకం. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున కొంతమంది భక్తులు ఉపవాసంతో రోజంతా ఆహారం ఏమీ తీసుకోకుండా పండ్లు, పలహారాలతో ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఇంకా ఈ రోజున రాత్రంతా జాగారం చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు. ఈ రోజున ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం మంచిదని భావిస్తారు. ఇది ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశికి ఆ పేరుకున్న ప్రత్యేకత. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.